జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే బొలిశెట్టి సత్యనారాయణ మాట్లాడినటువంటి మాటలు ఎంత వివాదాస్పదమైనవి. ఇప్పుడు ఒక అల్లు అర్జున్ అనేటువంటి అతను హీరో సొంత వ్యక్తిత్వం ఉండటం అనేటువంటిది ఏమన్నా తప్ప? ఆయన ఏమన్నా పవన్ కళ్యాణ్కి ఏమన్నా జై హుజూర్ అనాలా? జనసేన పార్టీకి అనాలా? ఆయన రాజకీయం ఆయనది, ఆయన ఇష్టం ఆయనది, అంతే తప్ప ఇంకోటి కాదు కదా. అసలు పవన్ కళ్యాణ్ గాని లేకపోతే జనసేన పార్టీని గాని ఇప్పటి వరకు అల్లు అర్జున్ వ్యతిరేకంగా ఏం మాట్లాడలేదు. తన మాట్లాడుతుంది ఏంటి? తన కోసం ఎవరన్నా కోరుకుంటే తన మనుషుల కోసం ఎంత దూరమైనా వస్తాను, ఏమైనా చేస్తాను అని అంటున్నాడు. ఇప్పుడు మొన్న ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు శిల్పా చక్రపాణి రెడ్డికి ఆయన ఫ్రెండ్ కాబట్టి ప్రచారం చేశారండి. ఆయన ప్రచారం చేస్తే ఏమన్నా తప్ప? ఇప్పుడు ఆయన ఇష్టం అది. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేశారు, మెగా కుటుంబం మొత్తం వచ్చారు, అది వాళ్ళ ఇష్టము. అంతేగాని అల్లు అర్జున్ కూడా వచ్చి పవన్ కళ్యాణ్కి మద్దతు ఇవ్వాలి, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి తప్ప వేరే వాళ్ళకి మద్దతు ఇవ్వకూడదు అనేటువంటి ఆలోచన, అసలు వాడు హీరోనే కాదు, అతనికి ఏమైనా ఫ్యాన్స్ ఉందా అనేటువంటి విధంగా జనసేన ఎమ్మెల్యేనే మాట్లాడుతున్నారనంటే ఇప్పుడు దాన్ని ఏమనుకోవాలి? సోషల్ మీడియా ఫ్యాన్స్ మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది. దీన్ని జనసేన పార్టీ అదుపు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. ఒకటి ఏంటంటే ఒకటే పవన్ కళ్యాణ్ మాట్లాడితేనేమో ఒకటి కరెక్ట్ అని, అల్లు అర్జున్ మాట్లాడితే తప్పు. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు? కర్ణాటక వెళ్ళి సినిమా హీరోలు ఈ రోజున అడవుల్ని నాశనం చేసేటువంటి క్యారెక్టర్స్ ఈ రోజున హీరోలుగా కనపడుతున్నారు. ఒకప్పుడు రాజ్ కుమార్ అడవులను కాపాడేటువంటి పాత్రలో ఉన్నారు. మర్చిపోయారా? అందరూ కూడా అదే అడవి రాముడు గీడి రాముడు ఇవన్నీ ఉంటాయి. అందుకని నేనేమంటానంటే సినిమాల్లో కాపాడటం వేరండి, సినిమాలు వేరు, మా వ్యవహారం వేరు. ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా తీశాడు కాబట్టి అల్లు అర్జున్ గురించే పవన్ కళ్యాణ్ మాట్లాడి ఉంటాడు అనేటువంటి దాని మీద ఒక జనరల్ గా ఒక చర్చ వస్తుంది. జనరల్ గా చర్చ వచ్చినప్పుడు దాని మీద ఎక్కడా కూడా అల్లు అర్జున్ మాట్లాడలేదుగా. ఎందుకు పవన్ కళ్యాణ్ ఇలా అన్నారు? మీరు గుడుంబ శంకర్లో మరి సారా అమ్ముకునేటువంటి క్యారెక్టరో, వల్గర్ క్యారెక్టరో, 2 ప్యాంట్లు వేస్తాడు, ఒక ప్యాంటుకి జిప్పు తీసి ఉంటాడు పవన్ కళ్యాణ్. ఆ రోజు నా ఆయన క్యారెక్టర్ అది, ఆయనకి డైరెక్టర్ ఇచ్చినటువంటి పాత్ర చేశాడు. అదేవిధంగా బాలు సినిమాలో ఆయన గ్యాంగ్స్టర్ గా చేశాడు. రేపు ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఓజీ సినిమా రాబోతుంది. గ్యాంగ్స్టర్లు అంటే ఏమన్నా వాళ్ళు దేశాన్ని కాపాడేవాళ్ళ, సమాజాన్ని ఉద్ధరించేవాళ్ళు కాదు కదా. గ్యాంగ్స్టర్స్ పంజాబ్ అనే ఒక సినిమా తీశాడు, గ్యాంగ్స్టర్ సినిమా పవన్ కళ్యాణ్. క్యారెక్టర్ వేరు, నిజ జీవితంలో పవన్ కళ్యాణ్ ఎవరన్నా చెడ్డోళ్ళు అంటారా? ఒకటే అండి. ఇప్పుడు బొలిశెట్టి సత్యనారాయణ ఒక ప్రశ్న అడిగారు, ఏంటి అంటే ఒక్క మాట బొలిశెట్టి సత్యనారాయణ అసలు మీకేం ఫ్యాన్స్ ఉన్నారు, నీకు అసలు ఏమవచ్చు, చిరంజీవి లేకపోతే ఎక్కడున్నావు అనేటువంటిది. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఏమన్నా యాక్టింగ్ వచ్చా? లేదా ఇది నేను అంటలేదండి, పవన్ కళ్యాణే చెప్పాడు నాకు యాక్టింగే రాదా. వాళ్ళ అన్న అడ్డం పెట్టుకొని ఆయన సినిమాల్లో పాపం అన్నాళ్ళు నడిచాడు. అసలు అల్లు అర్జున్కి ఒకవేళ 10 సినిమాలు ఫ్లాప్ అయినా కూడా 11వ సినిమా తీయటానికి వాళ్ళ నాన్న ఉన్నాడు. అతనికి వచ్చిన ఇబ్బంది ఏముందండి? వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడాల్సినటువంటి అవసరమే ఉందండి. ఒకటి నేను చెప్పగలను, మెగాస్టార్ అని చెప్పేటువంటి ఎవరైనా సరే మెగాస్టార్ కావటం వెనక చిరంజీవి, అల్లు రామలింగయ్య ఉన్నాడు.